నాడి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నాడి టీవీ అనేది ప్రాచీన ఆయుర్వేద జీవన విధానానికి సంబంధించినటువంటి విషయాలను షేర్ చేసుకోవడం కోసం ఈ ఛానల్‌ని ఏర్పాటు చేస్తున్నాము. ఈ నాడి టీవీ ద్వారా నాడీ పరీక్ష, ప్రాచీన నాడీ పరీక్ష గురించి తెలియజేయడం జరుగుతుంది. ఆరోగ్య సూత్రాలు, జీవన విధానం గురించి తెలియజేయడం జరుగుతుంది. ప్రతి మనిషి ప్రస్తుత కాలంలో అనేక వ్యాధులతో బాధపడుతున్నారు. వ్యాధి ప్రారంభ దశని తెలుసుకోవడము అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. ఏ వ్యక్తి అయినా వ్యాధి ముదిరిన తర్వాత హాస్పిటల్‌కి వెళ్ళి అనేక రకాల టెస్టులు చేసుకొని మన శరీరంలో వ్యాధులు ఉన్నాయని తెలుసుకుంటున్నారు. కానీ నాడీ పరీక్ష ద్వారా మానవ శరీరంలో ఉండేటువంటి ప్రస్తుత వ్యాధులు, అతి త్వరలో రాబోయేటువంటి ప్రమాదకరమైన వ్యాధుల గురించి మనం తెలుసుకోవచ్చు. మానవ శరీరము వాత, పిత్త, కఫ అనేటువంటి 3 దోషాలతో కూడుకొని ఉంటుంది. ఎవరు ఏ దోషంతో ఉన్నారని తెలుసుకొని ఆ దోషాన్ని పెంచేటువంటి ఆహార పదార్థాల్ని మనం విసర్జిస్తే మనకు వ్యాధులు రాకుండా ఉంటాయి. ఉదాహరణకు వాత వ్యాధులు దేనివల్ల వస్తాయంటే వాత దోషం పెరగడం వల్ల వాత వ్యాధులు వస్తాయి. ఈ వాత వ్యాధుల్ని పెంచేటువంటి ఆహారమైనటువంటి కారము, చేదు, వగరు ఈ ఆహార పదార్థాలని దూరంగానే చేయగలిగితే వాతం అనేది పెరగకుండా ఉంటుంది. వాతం పెరగకుండా ఉంటే వాత వ్యాధులు రావు. అలానే వాత వ్యాధుల్ని నివారించడానికి అనగా వాతాన్ని నిర్మూలన చేయడానికి మనము మధుర ఆమ్ల లవణాలు తీసుకోవాలి. ఇలా వాత వ్యాధులని పెంచేటువంటి ఆహారాన్ని తీసుకోకుండా వాత దోషాలని తగ్గించేటువంటి ఆహార పదార్థాలను తీసుకొని వ్యాధుల్ని మనం రాకుండా చేసుకోవచ్చును. వాత వ్యాధులు పెరగడం ద్వారా 80 రకాలటువంటి వాత వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ వాత వ్యాధులన్నీ కూడా నొప్పులతోనూ, బాధలతోనూ, తిమ్మిర్లతోనూ, నరాలు లాగడంతోనూ, స్పైనల్ కార్డ్ సమస్యలు, తలలో రక్తం చిక్కబడి గడ్డకట్టేటువంటి సమస్యలు, అనేక రకాలైనటువంటి మానసిక రుగ్మతులు ఇవన్నీ కూడా వాత వ్యాధుల కింద వస్తాయి. ఇక పిత్త వ్యాధులు ఎలా వస్తాయంటే పిత్తాన్ని పెంచేటువంటి ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా పిత్త వ్యాధులు వస్తాయి. పిత్త వ్యాధుల్ని మనం తగ్గించాలంటే పిత్త ఆహారాన్ని తగ్గించాలి. పిత్త ఆహారమైనటువంటి అధిక వేడి చేసేటువంటి పదార్థాలు తీసుకోకుండా ఉండడం ద్వారా పిత్తం తగ్గుతుంది. అందువలన మనము పిత్తాన్ని గ్రహించాలి. మానవ శరీరం పిత్తంతో ఉందా అనేటివి తెలుసుకోవాలంటే ఎవరి శరీరం అయితే అధిక ఉష్ణోగ్రత, కళ్ళు మంటలు పుట్టడం, నాలిక ఎండిపోవడము, ఇప్పుడు కడుపు జీర్ణ సంబంధమైన సమస్యలు రావడము, అనేక రకాలైనటువంటి వేడి ఉష్ణాన్ని వెదజల్లడము ఇవన్నీ కూడా పిత్త లక్షణాలు. పిత్తం ఎక్కువైనప్పుడు మెడ నరాలు నొప్పులు పుడుతూ ఎక్కడైతే జాయింట్స్ ఉంటాయో ఆ జాయింట్స్ దగ్గర నొప్పులు అధికంగా ఉండడము, గర్భాశయ సమస్యలు, గడ్డలు రావడము, నెత్తుటి గడ్డలు, జీర్ణ సంబంధమైన సమస్యలు రావడము, జఠరాగ్నిలో హెచ్చు తగ్గులు రావడము ఇవన్నీ కూడా పిత్త దోషాల కింద మనం పరిగణిస్తాం. పిత్తము అధికమైనప్పుడు, మరీ తీవ్రమైనప్పుడు క్యాన్సర్ లక్షణాలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అందువల్ల పిత్త ఆహారాన్ని మనము ఇప్పుడు కూడా తగ్గించుకోవాలి. కారము, పులుపు, విపరీతమైనటువంటి చక్కెర, మసాలాలు, వేడి చేసే పదార్థాలు ఇవన్నీ కూడా పిత్తాన్ని పెంచేటువంటి ఆహార పదార్థాలు. పిత్తాన్ని తగ్గించాలి అంటే మనము సాధారణంగా సహజ సిద్ధమైనటువంటి చల్లబరిచేటువంటి ఆహార పదార్థాలను తీసుకోవాలి. మానవ శరీరం ఎప్పుడు సహజ సిద్ధమయంగా చల్లబడుతుందంటే కొబ్బరి నీళ్ళు, ప్రతిరోజు ఉదయం పూట కొబ్బరి నీళ్ళు తీసుకోవడం ద్వారా పిత్తం శాంతిస్తుంది. మజ్జిగ, మంచినీళ్ళు, సబ్జా, బార్లీ నీళ్ళు ఇవి తీసుకోవడం ద్వారా పిత్తం అనేది మనకు శాంతపడుతుంది. పిత్తం శాంతించడం ద్వారా మనకు పిత్త వ్యాధులు రాకుండా ఉంటాయి. సాధారణంగా పిత్త వ్యాధులు 40 రకాలు వస్తూ ఉంటాయి. పిత్తం అధికమైనప్పుడు క్యాన్సర్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి.
అందువల్ల పిత్త శరీరం గల వాళ్ళు చాలా జాగ్రత్తతో ఉండాలి. వాళ్ళ చర్మంలో స్పాట్స్ కూడా నల్లటి మచ్చలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. చర్మ వ్యాధులు కూడా వస్తుంటాయి పిత్తం ఎక్కువగా కావడం వల్ల. ఇది పిత్త సంబంధమైనటువంటి విషయాలు. ఇక కఫ సంబంధమైన విషయాల గురించి తెలియజేసుకుందాం. కఫతత్వం వల్ల కఫ దోషం ఎక్కువైతే 20 రకాల కఫ వ్యాధులు వస్తుంటాయి. కఫ వ్యాధులు సాధారణంగా ఊపిరితిత్తులకి రిలేటెడ్‌గా ఉంటాయి. నెమ్ము పదార్థాలు ఏదైతే మనం తీసుకుంటామో పుల్లటి పదార్థము, చల్లటి పదార్థము, తియ్యటి పదార్థము తీసుకోవడం ద్వారా కఫ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కఫ శరీరం కలవాళ్ళు సాధారణంగా శ్వాస సంబంధమైన సమస్యలు, సైనస్ సమస్యలు, సైనస్ తలనొప్పులు, కొన్ని రకాలైనటువంటి కఫ గుండె వ్యాధులు, లివర్ సంబంధించిన కఫ వ్యాధులు, ఇవన్నీ కూడా కఫానికి సంబంధించిన వ్యాధులుగా మనం పరిగణిస్తాం. అందువల్ల కఫతత్వాన్ని పెరగకుండా ఉండాలంటే తియ్యటి, పుల్లటి, చక్కెర పదార్థాలు, చల్లటి పదార్థాలు తీసుకోకుండా ఉండాలి. వీరు కఫాన్ని తగ్గించుకోవాలంటే, ఉన్న కఫాన్ని తగ్గించాలంటే వేడి ఆహార పదార్థం, స్పైసీ, త్రికటు అంటారండి. త్రికటు అనగా మిరియాలు, సొంఠి, పిప్పళ్ళు, ఈ మూడిటిని త్రికటు అంటారు. ఈ త్రికట్టు తీసుకోవడం ద్వారా శరీరంలో అగ్ని జ్వలిస్తుంది, కఫం తగ్గుతుంది, శ్వాస సంబంధమైన వ్యాధులు, జలుబు దగ్గు తగ్గుతుంది. అందువల్ల కఫదోషాలు, కఫతత్వం ఇలా ఉంటాయి.